రండి చెల్లెమ్మ కూర్చోండి. మీరుండండి అన్నయ్య గారు. ఎవరమ్మన్నారే నిన్ను ఇక్కడికి? నిన్నే అడిగేది. ఎవరమ్మన్నారే నిన్ను? అసలు ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు వదినా దీనికి? అది వదినా, మీకు సింపుల్ గా ఉండడం ఇష్టమే కావచ్చు, నేను కాదన్ను. కానీ ఇలాంటి జనాన్ని మాత్రం ఇంటికి రానివద్దు. శాంతి శాంతి చెల్లెమ్మకి టీ తీసురా. అలాగే. అవసరం లేదు. చూడు, మళ్ళీ ఇంటి ఛాయల్లో కనిపించావనుకో. ఎవరత్తయ్యా ఈవిడ? ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, వీళ్ళు కూడా పరిచయం చేయలేదు. ఓసిన దిల్లో నువ్వు సామాన్యురాలు కాదే. సిగ్గు శరం పౌరుషం లేని ఓ దిక్కుమాలింది. అసలు దీని గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఇంకా అలాగే నిలబడ్డావే, వెళ్ళా. ఇదిగో నారాయణ, మేడం మీ ఆవిడ ఒకసారి పిలు. హసీనా హసీనా एक बार बाहर आओ. లోపలికి వెళ్తుందేంటి? ఇక్కడ మనమంతా ఉన్నాం కదా వదినా, వెనక దారి నుంచి వెళ్తుంది. సలాం వాలేకు జీ. చూడు జీ, ఇప్పుడు బయటకు వెళ్ళిందే, అది ఇంకోసారి ఇక్కడికొస్తే నాకు ఫోన్ చెయ్యి. హాజీ. ఇద్దరు ఒక్కరే అని తెలిస్తే అత్తయ్య పరిస్థితి ఏంటో. అయ్యో, మీరిందాకటి నుంచి నిలబడే ఉన్నారు, కూర్చోండి వదినా. కూర్చోండి చెల్లెమ్మ. హసీనా చెల్లెమ్మకి మంచి టీ ఓడి తీసురా. హాజీ. దూరంగా దూరంగా. వదినా, ఇంటి పేపర్ల గురించి అడిగారు కదా, ఈవేళ మంగళవారం, అందుకని రేపు. శాంతి, నేను చెప్పాను కదా బాణాసంచా శివకాశి నుంచి మాత్రమే తీసుకొస్తానని, మళ్ళీ నువ్వు సెపరేట్ గా చెప్పడం ఏంటి? అమ్మ సరే, నేను వెళ్తాను. మళ్ళీ మీ నాన్న క్రాకర్స్ గురించే మాట్లాడుతున్నారు, నాకు గుండెలో దడగా ఉంది. అయ్యయ్యో, మీరుండండి వదినా. యాండి, కాసేపు మాట్లాడకండి. థ్యాంక్స్ వదినా, ఇంటి పేపర్స్ అడగగానే ఇస్తానన్నారు. మాదైతే కదా వదినా మీకు ఇవ్వడానికి. అదే, ఎప్పుడైతే మా అమ్మాయిని మీకు ఇచ్చామో అప్పుడు అది మీదే కదా అంటున్నాను, అంతే. చాయ్ తీసుకోండి. రే గిరి, రేపొద్దునే వచ్చేసేయండి. అవునవును, నేను శివకాశి రేపు వెళ్తున్నాను చెల్లెమ్మా. నందిని, నేను ఇంక వెళ్ళొస్తాను. అయ్యో వస్తాను. నో. అత్తయ్య ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? మీ నాన్నే ఫోన్ చేశారు నందిని. ఎందుకమ్మా? ఆ మహాతల్లి వచ్చిందని చెప్పడానికి అనుకుంటా. సరేరా, నేను బయలుదేరతాను. వదినా, ఆ పేపర్స్ గురించి గుర్తుందిగా? ఉందినా, గుర్తుంది. వస్తాను. ఏంటి మీరంతా అలా చూస్తున్నారు? వదినా, అందుకే నీకు అన్నిసార్లు బుర్రకా వేసుకోమని చెప్పాను. ఫోన్ తీసుకోరా. ఇప్పుడెందుకన్నా శివకాశి వెళ్తుంటే నువ్వు తీసుకో. ఎత్తో చెప్పు అన్నయ్య. చెల్లెమ్మని ఎందుకు రమ్మన్నావురా? బాధ్యత నాకు తెలుసు కాబట్టి. బొంద బాధ్యత. ఇప్పటికైనా చెప్పు, ఎందుకు పిలిచావు? అరే, పిల్లలిద్దరూ సడన్ గా ఇంటికి వచ్చేసారు. ఏదో గంట ఉండి మళ్ళీ వెళ్ళిపోతారులే అనుకున్నాను. ఇక్కడే ఉండిపోయారు. ఏదైనా గొడవ జరిగిందేమో మాట్లాడదామని బాధ్యతతో ఇంటికి పిలిచా. ఈ లోపు వదిన చెల్లెలు చూడనే చూసింది. ఎప్పుడైనా పిల్లల్ని అడగండి అన్నయ్య, అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వరంగల్ వెళ్లారు అని. గిరి చిటి తల్లి, లోపలికి వెళ్ళండి. అవును శాంతి, నువ్వు కూడా వెళ్ళు. ఈ రోజు మా వదినతో అనరాని మాటలు అనిపించాడు. అది సరే దిల్లు, అత్తని ఎవరని అన్నావేంటి? మరంతకంటే ఏమనాలి? మిమ్మల్ని వెళ్ళమన్నా.
ఆ అగ్ని ఎన్ని గంటలకు రమ్మన్నారు? మనం ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీ బాబు. మేమంతా రెడీనే. ఇంతకీ బాబాయ్ ఎక్కడా? నేను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఫోన్ చేస్తా. ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఇక్కడ ఉంటాడు. నేను చెప్పమనవని చెప్పావు కదా. అన్నీ చెప్పానమ్మా. నా తాయెత్తు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానమ్మా. పేపర్లు నా చేతికి రాగానే తాయెత్తు 50,000 రెండూ ఇచ్చేస్తాను. డోంట్ వరీ. ఏం వరియో ఏంటోనమ్మా, ఆ పోలీస్ ఆఫీసర్ని 7 చెరువులు నీరు తాగిస్తున్నావు. ఏదో మంత్రాలు చదువుతూ చింతకాయలకు బదులు ఏదో చిల్లర రాల్చుకుంటూ బతికేవాడిని. నేనెంతమ్మా? 50,000 ఇస్తామన్నాగా. సరే, ఫోన్ చేయమంటారా? చెయ్యి. రే అగ్ని, అన్నీ రెడీ చేశాను, వచ్చేయి. అలాగా? సరే. అమ్మా పక్కనే ఉన్నాడంట, వచ్చేస్తున్నాడు. నా ప్రయత్నం నేను చేశాను, ఇంక మీ చేతుల్లోనే ఉంది. డోంట్ వరీ. ఇప్పుడు నా ప్రయత్నం ఫెయిల్ అయినా నీ డబ్బులు తాయెత్తు నీకు ఇచ్చేస్తానులే, సరేనా? సరే అమ్మా. సరే సరే బావా, నీ వెళ్ళి కూర్చుంటాను. ఎవరు గుర్తుపట్టరు కదా. నేనే గుర్తుపట్టడం లేదు, కానీ నీ మొహాన్ కొంచెం పసుపు ఎక్కువైనట్టుంది దిల్లు. లేదు బాబు, ఇది నేచురల్ గా ఉంది. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే అగ్ని గుర్తుపట్టే ప్రమాదం ఉంది. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా. అవునవును. సరే బావా, నేను వెళ్ళి కూర్చుంటాను, నువ్వు పైకెళ్ళి సామాన్లన్నీ పడేస్తూ ఉండు. బావా అలాగే లైట్లు ఆఫ్ చేసుకుంటూ వెళ్ళు. సెటప్ అదిరిపోయింది స్వామి. ఏంటి స్వామి, ఆ దెయ్యాలు ఇంకా పోలేదా? ఎలా పోతాయిరా, నువ్వు అమ్మవారు పూజ చేయాలి కదా. అవునవును. సరే, జాగ్రత్తగా నిష్ఠగా చెయ్యి. ఏం మీరు ఉండరా స్వామి? లేదు, నువ్వు ఒంటరిగానే పూజ చేయాలి. ఉండొచ్చు కదా. విన్నావుగా, ఆత్మలో ఆగ్రహించకుండా ఉండాలంటే, అమ్మవారు అనుగ్రహించాలంటే నేను ఉండకూడదు. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. స్వామి, అమ్మవారి విగ్రహం అచ్చు మనిషిలాగా ఉంది, ఎక్కడ కొన్నారు స్వామి? అప్రాచ్యుడా, ఏమైంది స్వామి? ముందు పూజ కానివరా. నేను చెప్పానుగా, అమ్మవార్ల కదలికి వచ్చే వరకు ఎన్ని శబ్దాలు వినిపించినా సరే నువ్వు పూజ ఆపొద్దు. అమ్మవార్ల కదలిక ప్రారంభమైందో అవి ఇల్లు వదిలిపోయినట్టే. అలాగే స్వామి. అమ్మా సెలవు. దక్షిణ సంగతి మర్చిపోకమ్మా. దక్షిణ అంటే పూజ ఫీజు, అది అమ్మవారు ఎందుకు ఇస్తుంది? నేను కదా ఇచ్చేది. మూర్ఖుడా, బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దక్షిణ అంటే ఫీజు కాదురా, అమ్మవారికి దక్షిణ దిక్కంటే ఇష్టం రా. ఎందుకో? వెళ్ళు. రే అగ్ని, నేను వెళ్తున్నాను, ఉదయాన్నే ఫోన్ చేయి. అలాగే స్వామి. అమ్మా తల్లి జగన్మాత, అమ్మలుగన్న అమ్మ, 3 పుటాలమ్మ తల్లి, నీకు దండాలమ్మా, దండాలు. ఏమి నీ కోరిక బక్క? బక్క అన్నావా భక్త అన్నావమ్మా? నువ్వు విన్నది నిజమే నాయనా. బక్క ప్రాణివి, బక్క అనక ఇంకేమనాలి? నో అబ్జెక్షన్ అమ్మా, నీ ఇష్టం. ఇంతకీ నీ సమస్య ఏమిటి? పర్సనల్ ప్రాబ్లం, ఐ మీన్ ఫ్యామిలీ ప్రాబ్లం చాలా ఉన్నాయి తల్లి. కానీ ముందు ఈ ఇంట్లో ఈదురుగాలులు వీస్తున్నాయి కదూ. ఫ్యాన్లు ఆపేశాను కదమ్మా. గాలంటే ఫ్యాన్ గాలి కాదురా, ఆ గాలి. ఆ గాలి అంటే పిల్లగాలే. రేయ్, నీకు షుగర్ ఉందా? కొంచెం ఉంది తల్లి. బీపీ? ఈ దెయ్యాలు వచ్చాక వచ్చింది తల్లి. అల్సరు? ఉన్నట్టుగా ఉంది.
ఈయన్నున్న నీకు పిల్లగాలి కావాల్సొచ్చిందా? చిచి, నా ఉద్దేశం అది కాదమ్మా. ఏ గాలి తెలియక అన్నానంతే. గాలంటే దయ్యాలనరా నా ఉద్దేశం. అవును తల్లి, ఈ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు, మీ హైదరాబాద్లో ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్ లా ఉందిరా మీ ఇంట్లో సిచ్యువేషన్. అవునా? అవును తల్లి. అవును తల్లి, నువ్వేటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా? ఏరా, మానవ మాత్రులు మీరు మాట్లాడగా లేనిది దేవతామూర్తులం మేం మాట్లాడకూడదా? అటు కోపం వచ్చినట్టుంది. ఎందుకు వచ్చిన గొడవ? తప్పు అయిపోయింది తల్లి, మీ ఇష్టం. ఈ ఇంట్లో నుంచి అవి ఎలా వెళ్ళాలి తల్లి? అవి కావు, నువ్వెళ్ళాలి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను.